హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రిచ్ టు పూర్ ట్రాన్స్పరెంట్ హౌస్ సర్వైవింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్టయితే రిచ్ ఉంది, మిడిల్ ఉంది, పూర్ ఉంది. ఎవరికి ఏది వస్తుందని చెప్పేసి ఐడియా అయితే లేదనమాట. ఎవరికి ఏది వచ్చినా సరే దాంతో ఫుల్ నైట్ అయితే సర్వైవ్ కావాలి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ ఛాలెంజ్లో రిచ్ టు పూర్ సర్వైవ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే రిచ్ ఓన్కి ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా కట్టెలు ఉన్నాయి, అంతేకాకుండా తినడానికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. పెద్ద రోల్ అయితే ఉంది, ట్రాన్స్పరెంట్ రోల్. దీంతో అయితే హౌస్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా పెద్ద గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎవరికి వచ్చినాయి కానీ వాళ్ళు తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మిడిల్లోని కనుక మనం చూసుకున్నట్టయితే రిచ్ ఓన్ కంటే కొద్దిగా తక్కువ కట్టెలు, అంతేకాకుండా సర్వైవ్ కానీ తినడానికి ఐటమ్స్ కూడా తక్కువనే ఉన్నాయి. ఒక చిన్న పొయ్యి లాంటిది ఉంది, తక్కువ ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఉంది. సేమ్ అదే సిచ్యువేషన్లో మనం పూర్వని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కేవలం మనకు 5 కట్టెలే ఉన్నాయి, ఒక రగ్గు, అంతేకాకుండా ఓన్లీ 4 ఐటమ్సే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. కవర్ మీరు చూడొచ్చు, ఇంతే కవర్ తోటి హౌస్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే పెద్ద నుంచి చిన్న, నేను పెద్దోని కాబట్టి లగ్జరీ దానికి వెళ్ళిపోతున్నా. మీ లెక్క నాకు ఆశ వద్దు, అత్యాశ వద్దు. నేను మిడిల్ తీసుకున్నాం, మీలో మీరు నీ రగ్గాడు మీ ఇద్దరు సిటీ లేదాం రిచోని పూర్వని కానీ ముగ్గురికి సైడ్ పోరు మిడిల్ ఉంటాయి కదా. మీరు అయితే లగ్జరీ వస్తుంది, లేకపోతే పూర్ వస్తుంది. రెండింటిలో ముగ్గురం చిట్టి లేదాం, 3 పేర్లు తీసుకున్నాం. ఎవరికి ఇద్దరే వేసుకోరా, మీరే కొట్లాడుకుంటారు. బ్లాంకెట్ మన ఇద్దరు కొట్లాడుకుంటాం. గిటో గిటో బ్లాంకెట్ నా ఈడుంది, నీది ఆడుంది, అన్నది కాడుంది. గల్లోడేసి ఇదటే సరే ఏదైతే ఇప్పుడైతే నాకు మిడిల్ లో స్ప్రైట్ అయితే వచ్చింది, స్ప్రైట్ తాగుతున్నా. అయ్యో మిడిల్ నాకు కూడా వచ్చింది ఒకటి. ఏంటిరా? కిండర్ జాయ్. మిడిల్ కన్ఫర్మ్ కాలే, కాందాలకెళ్ళి నొక్కు నాలో మత్తుకునేవు. రాలే కదా వానికి రిచ్ రాలే రిచ్ రిచ్ అని కొట్లాడుకుంటుండు. బ్లాంకెట్ నాది ఉంది, నేను వేసుకున్నా ఫస్ట్. చిట్లు రాసి పెట్టినా చిట్లు వీనికి పూర్ రావాలి, చచ్చిపోతాడు. పూర్ వచ్చినోడికి ఏంటి తెలుసా? ఏది రే ఇక దోశ రిచ్ వచ్చినోడేమో గ్రీన్ మ్యాట్ లో వండుకుంటాడు, మిడిల్ వచ్చినోడేమో బ్లూ దాంట్లో వండుకుంటాడు, పూర్వుడు డింపి ఆడేమో దోశ వచ్చిన వండుకుంటాడు. ఫైనల్ చేయకూడదు మీరు ఇప్పుడే. చాలు ఏరా చిట్లేరా అంతలో చిట్లే. నేనైతే చిట్లు రాసినప్పుడు నువ్వే రాసిన, నువ్వు లాస్ట్ తీసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నా, ఇద్దరం తీసుకురా, నువ్వు తీసుకో. చేతిలో పట్టుకోకొకటి. కనబడుతుందా? ఏమో అచ్చా పూర్ వచ్చింది నీకే. రెండు పూర్ అంతే కన్ఫర్మ్. మళ్ళేద్దాం. చల్ రెండు పూర్ లేదురా, కూరగాయలు ప్రాంక్ చేసి 2 పూర్లు ఉన్నాయి. 3 సీట్లకి 3 పూర్ కన్ఫర్మ్ తీసుకో. పూర్ కన్ఫర్మ్ తీసుకో. నాకు రిచ్ రావాలి. కమాన్. కూరగాయలకి గ్యాప్ లో ప్రాంక్ చేసేసిండు. కనబడతలేదేమో రా, ఏమున్నదేమో. అది రిచ్ వచ్చినట్టుందని. మిడిల్ పూర్ అడవికి పూరే వచ్చింది ప్రాంక్ ఎక్కువ మన దాన్ని ఏమంటారు, వద్దు చెప్ప తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఈ లిమిటెడ్ కవర్ తోటి, లిమిటెడ్ కట్టెలతోటి ఒక హౌస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. గడపరేది మాకు 2 ఉంటాయి గట్టే. మొదలు పెట్టలే, నేను తీసుకుంటా. మొదలు పెట్టరు మరి, మీరు అయిపోతే నేను తీసుకుంటా.
మొదలు పెడదాం లేకపోతే ఏమైనా చేస్తాం. ఒరే రాత్రి తిననీకి కూడా ఏం లేదు కానీ ఇలా నాకు తెలిసి నాకు వచ్చిన బడ్జెట్లో హై కాస్ట్ ఇదే కావచ్చు 20 రూపాయలు డైరీ మిల్క్. నాకు రిచ్ వచ్చింది కాబట్టి నాకు మొత్తం ఎన్ని 15 కట్టెలతో మొత్తం తాజ్మహల్ కట్టేది కడితీయాల రిచ్. తాజ్మహల్ కట్టెలతో కడతారా? కడతాం. అయినా రిచ్ వాళ్ళు కట్టెలతోటి చెట్లతో కట్టొద్దు. మరి మంచి బ్రాండెడ్ సిమెంట్ తేవాలి, మంచి దొడ్డు ఇటుకలు, మంచి కాస్ట్ ఇటుకలు తెచ్చి కట్టుకోవాలి. ఇప్పుడైతే వీటితో కట్టుకుంటాను. అయినా నువ్వు నాకేం చెప్తున్నావు? పొడుతూనే లేవు. ఊరు వస్తే ఇదే బాధ. అరే నాకంటే ఒక రోజు వస్తారు అప్పుడు చూసుకుంటాం మళ్ళీ. తవ్వుతూనే ఉండు. లాస్ట్కు నాకు ఒక పని చేయి. నేను పందిరి వేసుకుంటా, నేను చిన్న కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేయి, నీకు గడపరిస్తా. సరే ఎవరి దాకా ఒకటన్నా వాతుకుంటా. సరే అన్న కోసం నేను ఒక హెల్ప్ అయితే చేస్తున్నా. మస్తు అవుతుడు ఉత్తానే ఉన్నావు కదా గడపరిస్తేనే నాకు మేము అట్లా నువ్వు తవ్వుకుంటా 2 నిమిషాలు వేసి పారేస్తా. జర్సేపు అయితే ఇక మంచి పడుతుంది ఆ లోపల ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఏమైంది బాబు గిడికొచ్చినావు? దంగతలేదా? తగ్గుతుంది. నాకు పూర వచ్చి బెనిఫిట్ ఏంటంటే నాకు ఎటువంటి గడ్డపార అవసరం లేదు. వితౌట్ గడ్డపారతో నేను ఎట్లా గడ్డలో చూపిస్తా. ఇంత హైట్ వస్తుంది, ఇంత హైట్ అవసరం లేదు నాకు తెలిసి. అంతకైతే నాకు కట్టేది తీసుకుపోయాను. 4 3 6 అదే లేవు. ఏది నీదేడా? నాది 3 6 4 10. అమ్మా నాకు 15 కట్టెలు ఉంటాయి. అమ్మా టైం లేదు, నేను మొదలు పెట్టేస్తా. ఇక ఒరే మోసారు, అరే దారుణం రా. పూరోడికేమో బ్రౌన్ టేప్ ఇచ్చిర్రు, వాళ్ళేమో వైట్ ట్రాన్స్పరెంట్ టేపులు తీసుకుర్రు. కానీ నూనె ఎందుకు తాగుతావా? మరి నాకు ఇటు వెజ్ పులావ్ రిచ్ ఒక్కనే నాకు ఎవరికి లేదు. ఇది వీళ్ళు సామాన్యాన్ని ఎత్తుకపోతున్నారు. నేను అలా గుడి ఇది వేసుకుంటే ఇక అందుకే ఇలా మలిసి కట్టుకుంటారు అన్ని. ఆల్రెడీ పోయినట్టు చూసుకో. బయట గవర్న ఉండే నువ్వు ఏం తేవాలనుకున్నా నేను ఏం తీయలే, చూసుకో నాకు వచ్చినాయి కదే. ఏమున్నా నా దగ్గర జాపెండి. ఇక్కడ రగ్గులో చూడు ఒకసారి. రగ్గుల అన్నిటిలో చూసుకో, మ్యాట్లో కూడా చూసుకో. నేను తీయలే. నాది కాదు ఏది మ్యాట్లాడ చూడు. చూసుకో, మ్యాట్ కూడా చూడు. లేదు చూసేది నాది. చూసే పోయింది నాది. ఇక నా జ్యూస్ పోయింది. నాకు ఒక జ్యూస్ ఇచ్చిర్రు, ఆ జ్యూస్ దొరుకుతలేదు. గుండడా మంచి జ్యూస్ ఇది. ఇదంత 50 రూపాయలు. సో మొత్తానికైతే నా ఫ్రేమ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీ. దీనికి ఇక ట్రాన్స్పరెంట్ కవర్ చుట్టేసినామంటే నా షెల్టర్ అయితే రెడీ అయిపోయినట్టే. వీళ్ళు ఇంకా కట్టెలు మాత్రమే కాదు. ఏమారు అయితే ఇలా 3 కట్టెలు మాత్రం, వీడు 2 కట్టెలు మాత్రం. అది అయిపోయింది. అరే గడప ఉత్తానే ఉంది కదా, ఈరా ఆగట్లేదు. అవసరం లేదు. నువ్వు సెల్ చేసుకో. ఎవరికి అవసరం లేదు, నాకు కావాలి. ఈ పొట్ట ఉత్తానే ఉంటుంది తీసుకుంటా. ఈ రిచర్చుడు ఏమో కానీ ఈ వాదనకే దమ్దమ్ అవుతుంది. వాళ్ళకి తొందర అయిపోతుంది. కాబట్టి చూడు తల్లాడుతాడు అన్న, మొత్తం నల్లాడుతాడు దాన్ని. అయితే కొంచెం హెల్ప్ చేస్తా. చేత కట్టే పట్టుకోవాలి అంతే. సరే ఇదైతే కానీ నేను కూల కొడతా మరి పట్టుకోకపోతే. అయిపోయినాక మంచి ఆరాంసే కూర్చున్నాను, నీ ఇష్టం. ఇవన్నీ ఇప్పుడు పొక్క చెప్తున్నా, ఇప్పుడు గట్టి నిలబడుతుంది. ఆవరే ఏమా అవుతుందా? ఇప్పటికి 2 మాటలకు కూలబడ్డది. ఏమోరా ఇప్పుడు కూడా ఆగట్లేదు పొక్కలు తీసినా కానీ. మరి ఏమన్నా అంటే నేను పొక్కలు లేకుండా వేస్తా అంటావు. వేరే స్ట్రాటజీ ఏదైనా వాడాలి దీనికి. 3 కట్టెలు 3 కట్టెలు
నువ్వు కింద వండుకోదంటే ఒక తాడు తెచ్చుకొని ఇలా కట్టుకో, ఇలా ఉయ్యాల లెక్క వండుకో. నువ్వు రాత్రి అలా వండుకుంటావు, తెల్లారి లేచే వరకు ఇల్లు ఉంటుంది చూడు. ఎక్కడ పొలంలో ఉంటుంది తెల్లారి వరకు అలా మాయా మంత్రం చేశాడు పడేస్తాను. ఏంటో గుడికోంగ నీకు ఇల్లుని గట్ల వస్తుంది, నీ ఇల్లుని గట్ల వస్తుంది కదా. రిచ్ మీద ఆశ. నా ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయినట్టే వీళ్ళది ఎప్పుడైతుందేమో నాకైతే తెలియదు. కట్టే పట్టుకోడికి లేరు ఇవ్వను. నాకు ఒక ఐటమ్ ఇస్తా అంటే ఇక నీకోటి అన్నకోటి అంటే నాకేం మిగులుతాయి ఇక్కడ. నేను కొంచెం అవసరం లేదు, అవసరం లేదు, నాకు ఒకటి ఉంది. లేకుంటే ఇక నీకు పట్టుకోండి ఇలా హెల్ప్ చేస్తా. నాకు ఏదద్దు, ఏది ఇయ్యకు నువ్వు. నా రిచ్ స్టవ్కు ఒక తాడిచ్చిర్రు అంటే అది ఊసిపోకుండా దాన్ని ఇటు కట్టేసి ఇప్పుడు వాడుకుంటా. నా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకొక 5-10 నిమిషాలు దానిపైన వర్క్ చేసిన అంటే అది అయిపోతుంది. అవర్ దాకా ఇలా చేద తిరదాం కొద్దిగా. నువ్వు తిరుగుడు కాదు, నువ్వేమన్నా ఎత్తుకపోయినా అనుకో చూడు. పూరుడు వచ్చి మీ గ్రీన్ మ్యాన్ లో వంటుండే ఎలగొట్టు. బాయ్ నువ్వు గబ్బే వద్దు, మెల్లగిల్ల అనుకుంటా అని చూడు ముందుగానే సుధరాయించుకుంటున్నా. ముక్కుడిగో ఆడ పెడతలేండి, నా దగ్గరనే పెట్టుకుంటున్నా. ఇంకోసేపు అది ఇలా మెడకు కట్టుకొని తిరుగుతాయి. ఇప్పుడైతే మన ఇల్లు ఆల్మోస్ట్ రెడీ అవుతుంది కాబట్టి కొన్ని వాటర్ రాదా. చూడాలి లేదు అది మూతి పెట్టిన ఆల్రెడీ. లేదు ఇది ఓపెన్ అయ్యేది అని అడిగిందా? ఇంతకుముందు కవర్ అయిందా ఫుటేజ్? మూతి పెట్టినది ఇంతకుముందు. ఈ సీలో ఓపెన్ చేయాలి. చల్ నా బాటిల్ తీసుకోండి మేలా. సో నా హౌస్ అయితే అప్పుడే రెడీ అయిపోయింది. పూర్ వచ్చట్లేదు ఒక బెనిఫిట్ అనమాట. ఒకసారి నా హౌస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మంచి లుకింగ్ ఉండాలని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ కలర్ తోటి కొద్దిగా డెకరేషన్ అయితే చేసిన. అంతేకాకుండా నాకు వచ్చేసి డోర్ సంచి మాత్రమే వచ్చింది, కవర్ నాకు మిగలలేదు. ఇటు సైడ్ హౌస్ కూడా మొత్తం రెడీ కాలేదు, ఇక్కడ దాకా రాగానే కవర్ అయిపోయింది. దీన్ని ఇట్నే పెట్టిన రోలు. వెనక సైడ్ కూడా నాకు ఏం ప్రొటెక్షన్ లేదు. వెనక సైడ్ నుంచి ఏం రాకుండా ఉండడానికి నేను జస్ట్ ఈ విధంగా టేప్లు వేసిన. ఇళ్ళకి కూడా హోలే ఉంది, ఏదైనా పాములో తేలో కంపల్సరీగా వస్తాయి. పూర్లో వచ్చేసి ఇది ఒకటే డిసడ్వాంటేజ్ అనమాట. కొద్దిగా డెకరేటివ్గా ఉండాలని చెప్పేసి టేప్ని ఈ విధంగా తెంపి ఇట్లా అడ్జస్ట్ అయితే చేసిన. ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా నాకు ఒక లైట్ అయితే వచ్చిందనమాట, దీని అయితే ఆన్ చేసేద్దాం. ఏదైనా ఇలా ఛార్జింగ్ లేదారా? పేరుకో లైట్ ఇచ్చి ఇలా ఛార్జింగే లేదు. అప్పుడు ఎప్పుడో డింపిగా నీళ్ళు కొట్టేసి తాగినాం కదా, అవే కొన్ని తాగినా. అయితే ఇంకో నీళ్ళు తాగేస్తా. బచ్చగాళ్ళు మంచిగా రెడీ చేస్తారు ఏమో అనుకున్నా. ఈ డింపిగా అసలు ఉంది కూరగాంది ఏమో కానీ మరి మా అనుకుంటే మనకి చూడు ఒకసారి చూపియో. బయట రెడ్ టేప్ల తోటే లుకింగ్ వచ్చేస్తుంది, లైట్ లైటింగ్ వేరే ఉంటుంది. నాది రిచ్ కాబట్టి నాది కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఎందుకంటే అక్కడ ఒకసారి చూపెట్టు, అది బెడ్ కూడా రెడీ చేసుకున్నాను నేను మంచిగా. బెడ్ కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకున్నా. రాత్రి పాములు ఇట్లా తేలి ఇట్లా ఏదైనా వచ్చినా నాకు టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా మంచిగా సెట్ చేస్తా, కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడక తర్వాత చూపెడతా మీకు ఎట్లుంటుందో. రిచ్ అంటే రిచ్ లెక్కనే ఉంటుంది చూడరు. ఈ గ్యాప్లా అసలు నాకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయని చెప్పి చూపిస్తా. ఈ నైట్ మొత్తం సర్వైవ్ కానీ నాకు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే వచ్చింది. అంతేకాకుండా టేప్ గురించి అవసరం లేదు. ఈ మింటోస్ ఇచ్చారు, మింటోస్ ఏం చేసుకోవాలి, టైం పాస్ అప్పుడప్పుడు తిననీకి పని చేస్తుంది. అలాగే మీకు స్టార్టింగ్లో చూపించిన కదా, ఒక 20 రూపీస్ డైరీ మిల్క్ ఉంది, ఒక లాలీపాప్. మనకి ఏమైనా డ్రింక్స్ తాగాలనిపిస్తే ఏదో చాక్లెట్ స్మోడో అనేది ఏదో ఉంది. ఇది అరే చాక్లెట్ స్మోడో ఎవరికైనా కావాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వేరే ఇచ్చి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది కూడా ఒక ఐటమ్ అయితే వచ్చిందనమాట. సో ప్రజెంట్ అయితే ఒక ఐటమ్ అయితే తిందాం. దీంట్లో మనం చూసినట్టయితే ఇటువంటి 2 బాల్ వచ్చినాయి, ఒక కొద్దిగా క్రీమ్ అయితే వచ్చింది. వేసేద్దాం ఇక్కడ. ఏంది ఏమో ఏంలే ఏమైంది, ఏమో ఇరికిందా? బర్రె ఈనేటప్పుడు అంట చూడు కదా. సరే 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 పొక్క కొట్టినా దీనికేనా మొత్తం చింపేస్తా మరి. ఏదేమైనా కిండర్ జాయ్ అయితే మస్తుంది. అబ్బా కొట్టేసిన కిండర్ జాయ్ మస్తే ఉంటుంది. నాకు వచ్చింది, నా బడ్జెట్లో ఉంది.
ఏ నీదే అది. Wait a minute. నాది కాదు అది. నాదైతే కాదు. ఏ వల్ల అయితే నా కడుపులో అయితే పడ్డది కథ. నాదేంది ఇది ఎవరిదో వాళ్ళకే వెళ్తలేదు ఇంకా. నేను తిన్న కథం అయిపోయింది అమ్మయ్య. పూర వచ్చినందుకు 60 రూపాయల కిండర్ జాయ్ వచ్చింది ఒకటి. దీనిలో ఏమైనా ఆడుకునే ఉంటుంది, ఏమొచ్చిందో చూద్దాం. దీనిలో చిన్న బొమ్మ వచ్చింది. ఆ కిండర్ జాయ్ నాదిగా. అరే ఒక బొమ్మ వచ్చింది ఇలాగా. ఇదే పెడతారా ఇగో దీని ఆడకపోయా. ఆ కిండర్ జాయ్ నాదా లాలీపాప్. గుండు గుర్తుకున్నారా దొరకదు కదా. నువ్వు రాత్రి ఎట్లా బాబా తీసుకొనిక్తును ఏమరే మనం ఎందుకు తిన్నా. నేను ముంగడికే ఎత్తుకోవాలి, కాపాడుకోకపోవడం నీకు నెగ్లిజెన్సీ అది. అప్పని చూడ మరి కింద చేయలేదు అది. నువ్వు అది భగవాని. స్ప్రైట్ మొత్తం కావాలని అంత చేసేస్తాడు. గలే లోపలే మధ్యలో ఆయన కొత్తుండు. నేను చూస్తున్నా మీరు ఎట్లా అసలైందో రిచ్ అట్లా ఉంటుంది మినిమం. కానీ రిచ్ లో కట్టెలు ఉండదు. రిచ్ అని బెడ్ మంచిగా ఉంది, ఒకసారి చూసేద్దాం. ఇప్పుడే కాదు ఆగు చూద్దాం ఒకసారి. నువ్వు కూర్చున్నావు దాన్ని ఇంతకే అబ్బా కూర్చో కానీ ఐటెంలు తీసుకోకు. ఏమో విసిరేసిండు ఏం విసిరేలే. చెప్పులు అవుతా పడ్డది. నువ్వు నన్ను లాలిపాప్ మీరే లాలిపాప్ నాది. ఒక ఆగు ఇదే ఏంటిదా మళ్ళీ ఏమో విసిరేసిండు. వాడు మెత్తుకోతున్నా తీసుకోండి. తింటే డిషే ఇగో గిట్లనా చల్ గిట్లనా ఏం లేవాడ నీ దగ్గర ఎత్తుకపోదామన్నా ఏం లేవాడ. ఇగో ఇది రడే దాకిళ్ళకి వచ్చిన ఒక బుష్కే. ఏదేమైనా కిండర్ జాయ్ మస్తుంది. ఇంకా 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 ప్రింగిల్స్ కూడా సూపర్ ఉన్నాయి. ప్రింగిల్స్ ఒకటి తిన్నావుగా సరే దాన్ని ఉంచినా సరే నేను తింటా. మళ్ళా లాలిపాప్ తింటాను ఇప్పుడు. లాలిపాప్ నువ్వు తిన్నా సరే నేను తింటా. ఇదే పారేతో మస్తుందిరా. అందుకే మా పొట్టోలు కావాలని పెడతారు. జేసోకి గడ్లేమో అనుకుంటా. మీలో చూలే ఎట్లున్నావు. నువ్వు ఇలా రాకు చూతా. ఇగో ఇప్పిన స్ప్రైట్ ఉంది, కావాలంటే తాగు. నీవైతే ముట్ట ఎందుకు తీయగలేదా? ఉన్నాయి 0 షుగర్. అది రాత్రి కాళ్ళ శీల కడుక్కొని కానీ అవుతుంది. చల్ తాగమన్నా, నేను తాగి మళ్ళా పెట్టు కొంచెం. ఆఫర్ ఇస్తున్నావేంద్రా మరి? అరే ఇదేమో ఆఫర్లు ఇస్తుండదా. దా 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 నీకేం కావాలంటే తీసుకోవచ్చు, ఆఫర్లు ఇస్తుండు. ఏం లేవు ఇదేమో ఉన్నాయి ఇలా ఏం లేవు. చల్ మీకు లేవా, మీకు కొంప లేవా? గీలోకి వచ్చి చల్ ఫిగురి ఏం మంచిగా ఉంది. నీళ్ళు అవుతుండా వాడు ఎత్తుకపిస్తారే మరి. ఇక్కడికి వచ్చిన ఒక బుక్క దొరికింది నీళ్ళు. ఇగో సర్వే వేకాడికి అయిదాం. రాత్రి వచ్చి ఇలా అనుకో. ఎందుకు మంచిలే ఆనేల మంచిగా గడ్డిలో అనుకో. మీరు కింద పడుకున్నా, బెడ్ కట్టుకో, మంచం కట్టుకున్నా. మంచం అతిథి దేవో బావ. అతిథి దేవో బావ అనుకోవాలి. అతిథి లేదు మ్యాట్లో అనుకుని మీద అనుకుంటా, వాడు కింద అనుకోరు. నేను ఏదో అనుకో బయట అనుకుంటుంది. బయట అనుకో లేదు, నేను ఇగో మీద అనుకుంటా, మీరు కింద అనుకోరు. మమ్మల్ని ఇంటికి పిలిచి ఎందుకో. ఇక ఇక్కడ అది పెడతా, పులావ్ వచ్చిందా? పులావ్ పెడతా కొంచెం. సరే ఆయనక విలువతా గింతే పెడతా మరి. ఇది ఏంద్రా కిందే ఉన్నది. ఇంకా సెట్ చేయలే, ఆగు. ఇదంతా ఇలా కాదు, ఇది ఇలా కాదు. అంటే రిచ్ అంటే ఎట్లుంటది? నేను చేసే అనుకుంటా, నీకు రెడీ అయినప్పుడు విలువ. ఓకే రైట్. ఇట్లుంటుంది ఇది. మంచి ఫ్రేమ్ పెట్టి రిచ్ వచ్చినందుకు మంచి రాత్రి చలి పెట్టకుండా సర్వైవ్ అయ్యేటట్టు ఉండాలి. కానీ చూడ పూర్వం ఎంత మంచి తయారు చేసుకోవడం. పూర్వం పూర్వది మంచి లేదు, నాదే మంచి ఉంటుంది. గింత ఎడలు ఏం చేసుకుంటారా? చల్లగా వస్తుంది వాళ్ళకి. అత్తం అది కట్టుకుంటా, డోర్లు వేపించుకుంటా. నేను డోర్లు వేసుకుంటాను. ఏమో ఎత్తుక పిక్తురా అన్ని. నాకు వచ్చిన ఐటమ్లు ఎన్నో ఉండే. లాస్ట్ ఈ ప్రింగిల్ చిప్పిర్రు, ఇవి నేనే తింటా. మళ్ళీ ఇట్లా పెట్టినాను వాళ్ళు తింటారు. ఇట్లా వండుకొని ప్రింగిల్స్ తింటాం. మస్తున్నాయి, ఇంకా మస్తున్నాయి ఐటెంలో. కుక్కు కుక్కు చిన్న కవర్కి లేదు.
డస్ట్బిన్ అలా కొద్దిగా తిను ఏంది ఇట్లా ఏళ్తాడు నువ్వు ఎత్త పడుతుంది ఎందుకు మాట్లాడతానేమో ఒరే నాకు ఏం టెన్షన్ ఉందంటే పందుకు వచ్చి నాకు రాత్రి అది వానికా దానికి గుద్దుకొని ఆగుతుంది అవన్నీ మొత్తం దీనికి సేఫ్టీ ఉంది మంచిగా ఈ కింది లేని మంచిగా కట్టుకున్నాడు ఇగో ఒకవేళ అడిగి పంది ఇట్లా ఏదైనా వచ్చింది అనుకో స్పీడ్లో వచ్చి గుద్దుకొని ఆగుతుంది వానికి సేఫ్టీ ఇది ఒకటి గిట్లకి వస్తే చెప్పలేము ఇక గిట్లకి వచ్చి మీద ఎగిరిపోతుంది నా మీద దుక్కుతా బయటకు పోయి మళ్ళా డింపి కానీ కూడా అంతే ఒకవేళ అట్టగా ఉరికొచ్చింది అనుకో గుద్దుకొని ఉరుకుతుంది ఇటు నాదైతే చక్క ఉంది ఇంకా రహదారి సో మొత్తానికి అయితే హౌసెస్ అన్ని రెడీ అయిపోయినాయి ఆల్రెడీ చీకటి కూడా అయిపోయింది లైట్స్ ఆన్ గడువు గిటతో గడువు ఈ లైట్ ఒకటి వస్తలేదు చేతులు కూరగాయలు మస్తుందిరా ఇప్పుడు మొత్తం లైటింగ్ ఇట్లా వేసి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూరగాయలు మంచిగా అనిపిస్తుంది బిడ్డ ఆపుతుంది అరిది ఒకసారి రారి రారి ఏ కూసో గుర్రి ఆపిందిరా ఉష్పి కావాలా ఆపింది ఓ సెట్ నువ్వు కూర్చుంటే ఆపది కాదు నా దాంట్లోకి ఎందుకు వచ్చింది లేవా మీరు కింద పడుకోరి గాడు రాలే మీరు కింద పడుకో నువ్వేట గుండె నడు నడు బయటకు గిలా దొరుకుతాడు బయటకు తీసుకోమన్నాడు దారా అది అట్లుండాలి నా ఎత్తుకుంటాడు మళ్ళా ఇప్పుడు నేనైతే ఒక డ్రింక్ తాగుతా అప్పుడు వాళ్ళే చెప్పారు నేను ఇంతవరకు ఏ ఐటెం కూడా ముట్టలే నాయి ఇదేమో మంచి ఇట్లా ఓర్వరు రిచ్చు అవసరమే లేదు కొంచెమే నీకేదో ఇస్తా అవసరం లేదే నడు అరే ఇంటికి వచ్చిన చుట్టాలు ఎలా కొడతా ఏదేమైనా జ్యూస్ మాత్రం మస్తుంది ఇలా కొబ్బరికాయలు ఉన్నట్టున్నాయి జ్యూస్లా ఇంటితో ముక్కలు వేసారు చిన్నప్పుడు వేసుకునే లేదు ఏ ముక్కులు వేసారా సరే కళ్ళెత్తాడు సరే సరే నిజంగా గిట్లనే ఉంటా గట్లా కాదు ఇట్లా వండుకోవాలి నువ్వు వద్దని ఏడవాలి ఇట్లా ఇది వంటవా కమా వేరా కంటే కాదు నోటినాడు ఏరది బట్ పోరడు గిన్నె కన్ను తెరుతాడు పోయేసుకోవాలి మరి కంటిన్యూ చేస్తారు పట్టు చాలు గిట్లా 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 ఇగో ఇగో వీడు ఏడుతా ఉంటాడు గిట్లా దొరకవాడు అలా గట్టగా నువ్వు నోరు తెరవద్దు నువ్వే మేమే దొరకబడతాం బల్ అమ్మ చెప్పినప్పుడు వద్దు అమ్మ ఎంతగా దొరకడం పోతా కానీ అమ్మ చెప్పినప్పుడు వినాలే అమ్మ గుద్దుతుండేమో ఇగో ముక్కు మింగుతాడు ముక్కు మింగుతాడు ముక్కు అది గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ ఆడుకోపో అంత అంత అంటుంది జీరో షుగర్ నిజంగా గిడుచుడు ఈ స్ప్రైట్ చూసినా ఎప్పుడన్నా చూలే చూడు టేస్ట్ చూడు షుగర్ తీయ ఉందా దానికి ఏర్పడతా టేస్ట్ చూడు ఒకసారి చూడరా నిజంగా దూరమే జరిగిన వాడు మూతి పెట్టినట్టు పెట్టిండు అప్పుడు మరి మూతి పెట్టి ఎట్లా అవుతుంది తెలుసుగా సగం లోపల సగం బయటకు నేను తాగేటట్టు అయితే నేనే తాగు నీకెందుకు వాడు మూతి పెట్టిండు తీసుకో ఇంకా మూతి పెడతారు మెల్ల గునుకున్నా వస్తున్నా పట్టు కొంచెం పట్టు ఇగో హెల్దీ వాటర్ ప్రిఫర్ చేయండి గాయస్ నీకు వాటర్ బాటిల్ కూడా ఇచ్చే కాకుండా ఈ అడవి కూల్ డ్రింక్స్ అని ఎందుకు తాగుతారేమో అర్థం కాదు ఎనర్జీకి తాగుతాం ఇవి వాటర్ తాగాలి మంచిగా వాడు స్ప్రైట్ తాగుతుండు వాడేమో జ్యూస్ తాగుతుండు వేస్ట్ అడవరి కొంచెం టేస్ట్ కొంచెం టేస్ట్ నువ్వు ఫస్ట్ నాకి ఇస్తున్నా అయ్యో షాన్ ఇస్తున్నా ఆగు మొత్తం మూతి పెడతాడు నువ్వు పెట్టి ఫస్ట్ ఇదే పెడితే ఏం చేయలేవు ఫస్ట్ నువ్వే మూతి పెట్టి అయితే కొంచెం తాగుతా
పెట్టవా అని చెప్పగానే ఆయనకి పంచుకోడేంది రిచోడు రిచ్ మిడిలో మిల్లే ఇది అన్ఫేర్ గా ఈ పంచుకుంటేంద్ర రే దొక్కడి సుక్కలు వేసినామంటే అది వేరు కానీ మొత్తం మంచుకుంటారేంది ఇద్దరు. నాకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయని చెప్పేసి ఎవరికైతే చూపెట్టలేదుగా, సో ఇప్పుడైతే చూపెడతా. స్ప్రైట్ వచ్చింది. స్ప్రైట్ అప్పుడే నవీన గుంజుకున్నాడు, సగం తాగేసిండు. ఒక కిండర్ జాయ్ కూడా ఉండే, అప్పుడే నొక్కేసిండు, దాన్ని తిన్నాడు సగం ఆల్రెడీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు నైట్కి డిన్నర్ కోసం మ్యాగీ అవుతున్నది అనమాట. చెల్లు ఇక చలి పెడుతుంది కదా, ఈ చెల్లు చలిలా ఇది వేడివేడిగా మంచిగా తినేస్తా. సో అలాగే చిప్స్ బిస్కెట్ ప్యాకెట్లు అవుతున్నాయి. ఈ చిప్స్ని కూడా వాళ్ళే ఇప్పారు. అన్నీ ఏది చూసినా సగం సగం ఎత్తుకోబోతున్నారు అన్నీ. ఇక్కడ వండుకోనికి గ్యాస్, అలాగే దాని గ్యాస్ క్యాన్ అవుతుంది. అలాగే మనకి మ్యాగీలోకి 1 లీటర్ వాటర్ బాటిల్ అవుతుంది. సో షెల్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మస్తు అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. ఈ లైటింగ్ వల్ల ఒక లుక్ అయితే వస్తుంది. కింది నుంచి వెళ్ళి సైడ్ నుంచి ఏం రాకుండా ప్రిపేర్ అయితే చేసుకున్నా. కవర్ మొత్తం కట్టేసిన, కింద వచ్చేసి ఒక బ్లూ కలర్ మ్యాట్ అయితే వేసిన. లైట్లు ఇట్లా అన్నీ సెట్ అయిపోయినాయి. సో నా హౌస్ వచ్చేసి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇక దీనిలోనే సర్వైవ్ అవుతా ఓవర్ నైట్ మొత్తం. అబ్బా ఎంతైనా లగ్జరీ మస్తుంది, ఎచ్చగున్నది. నాకైతే మనకు ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి కదా సర్వే కానీ, ఏమేమి వచ్చినాయి చూద్దాం. ఒకసారి చూపెడతాను. వెజ్ పులావ్ లగ్జరీ, ఇది కూడా రిచ్, వాళ్ళతో పోల్చుకుంటే రిచ్. ఇవేంటి భుజియా చక్లీ రింగులు అన్న. నాకు షింపోతే అన్న నాకు సింపతి. నాకు ఎక్స్చేంజ్ తర్వాత వేసుకుందాం. ఇదొకటి రింగులు వచ్చింది. ఎన్నడు చూడడం కేక్ వచ్చింది. హ్యాపీ కేక్. మొత్తం నేనే తింటా ఇవాళకి. ఎక్స్చేంజ్ లేదేం లేదు. ఇది కూడా ఇది నువ్వుల పట్ట, అదే రాజగిర చిక్కీ, అన్ని కాస్ట్లీ ఐటమ్స్ వచ్చినాయి రిచ్ వాళ్ళకి. నువ్వుల పట్టి కాదు ఇది, ఏదో మంచిగానే ఉంది. నువ్వుల పట్టి లెక్కన ఉంది. ఇది కూడా తినేదే, ఏదో పల్లిపెట్ట అయిపోయి కానీ ఇది కూడా ఏదో తినేదే మంచిగా ఉంది. ఇంక చెంచులు రిచ్ వాళ్ళు ఇట్లా తినాలి, ఇట్లా చెంచులతో తింటాం కదా. రైట్, ఈ చెంచులతో ఇట్లా తినాలి. బాగుండేది పూర్వాలకి గీతల పడ్డ బాగుండే ఎత్తుకొచ్చా. లేదు మంచి బాగుంది ఇది, మస్తు చూడు కలర్ రిచ్. ఎంతైనా నీకు ముగ్గుడిచ్చిరా, నీ ముగ్గుడితో పోల్చుకుంటే రిచ్. మిడిల్ క్లాస్ లో అదే మరి. కారం పొడి నాకు ఈ వెజ్ పులావ్ వేసుకోనికి అలా వస్తుంది కావచ్చు, కానీ కారం పొడి ఉన్న ఉప్పు నూనె కూడా ఉన్నది. నువ్వు మ్యాగీ ఎట్లా వేసుకుంటావు? మ్యాగీ ఇచ్చిరా నీకు? ముక్కుళ్ళు వేసి వేసుకుంటావు. దాంట్లో నూనె పోయావా? నూనె నీళ్ళు ఇంకేదన్నా పోయి ఒకటి నీ వాటర్ బాటిల్. నాకైతే ఇవి ఇచ్చారు సర్వేగానికి. మంచిగా ఇవి కూడా లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి. సర్వే అయితే కావాలి కాబట్టి ఇక సర్వే అయితే ఫస్ట్ అయితే బయటికి. ఇక మన నవీన వచ్చేసి నాలో అనుకుంటాడు, నేను వీడియో మీద అనుకుంటా, బెడ్ మీద అయినా కింద అనుకుంటాడు. ఇంకే నేనట కింద వండాలట. చల్ గుడిసాడు పెడతా. మన పూర్ మ్యాన్ వచ్చేసి సింపతికి ఏం చేద్దామని చెప్పేసి మంట పెట్టిండు. పొగంతా నా ఇంట్లోకే వస్తుంది. అటు పెట్టుకోమంట. చల్ పొగ నాదికి రానియకు. నేను సింపతికి ఏం చేద్దామని మంట పెట్టలేదు, నాకు చలి పెడుతుంది అందుకే మంట పెట్టుకున్నా. మంట పెట్టుకున్నా నాలకు వస్తుంది కూసపో, నీకు పొగ నాకు వస్తుంది. నాకైతే చలి పెడుతుంది, లోపల కూర్చున్నా. మీకంటే మంచిగా ఉన్నది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు గైస్. మీరు చూడొచ్చు అసలు లోపల ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే, రెండు ఒకటే తిరిగి ఉన్నాయి. వెనక సైడ్ ఏం లేనేలేదు, కింది సైడ్ ఓపెన్ ఉంది, ఇటు సైడ్ కవర్ ఇంకా మొత్తం కానే కాలే. ఏంద్ర నీ బాధ? అటు ఓరా అని మంట. అరే నీ లలిత మంట సలారిందా? రాత్రి మెల్ల వీందాల్లో వాందాల్లో దొరుకుతాయి, ఇలా కథ కలవది. లేదు ఇవ్వలేం, నేను గేట్ వేసుకుంటాం. నువ్వా? వీడు వన్నాడు అంటే అర్ధ గంటకే కోమా అవుతాడు, వీడు గేట్ వేసుకున్నాడు. నీ పక్క పడి పంది వచ్చినా నీకు సోయి ఉండదు. ఊదు నేను ఎవడో ఒకటి ఊదురు, నేను కాపుకున్నా. నువ్వు కుర్చీ వేసుకొని కూర్చో, వీక్ అటు వీకు వాళ్ళ మంటనే లేదు, మంటనే లేదు. అలా రిచ్ అని మొత్తం పూర్గా వేసి పారేస్తారు. మీరు గీడే చెప్తారు ఆయన మంచిగా ఉంది నీ దగ్గర. 4 లీటర్ చూడ ఏడవనుకుంటాడు రాత్రి దూరమంతా. ఇక ఒక దూరం అంత ఇచ్చిర్రు, అది కూడా సగమే ఉంది. కానీ ఎట్లా పట్టారు పిక్కన్ దానిలా కుక్క లెక్క వండుకోవాలి. ఇట్లా కాళ్ళటి పెట్టు, కాళ్ళకి పెట్టుకో. తలకైనా అటు పెడితే ఎచ్చా ఉంటుంది కింద అనుకుంటా. తలగా కాదు, ఇది వెనక జరుపుకుంటా.
ఊపుతుంది ఏమని కేంద్ర మరి ఊపితే పట్టినా ఉందిగా ఇది ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది ఈ కింద వేసుకున్నా దేనికి కింద వేసుకున్నా. నీకు వచ్చిన items. అది అయిపోయింది అట్ట కడిగేసుకో ఇట్లా వాడుకో ఇగో ఒక పని చేయి ఇవన్నీ కట్టాలని తిప్పేసి ఆ పేపర్ ఉంది ఆ పేపర్ తీసుకొని ఇట్లా చుట్టుకొని అలా వండుకో మమ్మీ నువ్వు ఒక పని చేయి చక్క మిడిల్ దాంట్లకు టైం పాస్ ఎత్తరా వరి వరి చూడు ఇంకోటి ఏం లే నా తాడి ఇవే 3 ఉన్నాయి ఇగో ఏం లేరా నా దగ్గర జాపెట్ట నీకు పోయి జాగలేదు అమ్మా మరి పుల్లకి ఎత్తాను పెట్రోల్ పోతా ఎటు నువ్వు గంట పెట్టినావు అనుకో నీ జ్వరం మొత్తానికి ఉండదు నీది లే పారేస్తాం ఇదో లైటర్ దొరికింది ఇవ్వదాకా దీంతో మంట పెట్టుకున్నా రేపు పొద్దున వరకు రెండిట్లో లేదని ఒకటి ఖతం అయిపోతుంది ఏ బాబు నువ్వు ఉండదు పోనాడు అవురాతలు అరే ఒంటేలు ఓడియరా ఎంపడి ఉరుకొస్తారు ఇప్పుడైతే మనం డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం డిన్నర్కి అయితే మనకు వెజ్ పులావ్ వచ్చిందని చెప్పినా కదా మినెట్ మీల్స్ అంట వెజ్ పులావ్ ఇది ఎప్పుడు తినలేను ఎట్లుంటుందేమో ప్యాకెట్ వచ్చింది డైరెక్ట్ ఇది ఎట్లా అసలు రెడీ టు ఈట్ అని ఉన్నది కానీ దొరికింది వేడి నీళ్ళు పోసాట వేడి నీళ్ళు గరం మీద దాకా ఉంచి ఇది అలా వేయాలి ప్యాకెట్ ఎత్తే అప్పుడు మనకు రెడీ అవుతుందట ఇక్కడ రాసి గిట్లున్నదేమి ఇది ఇక్కడ ఇప్పాలని ఉన్నది కానీ ఇగో కత్తెర తెలవడానికి గిప్పులా ఇచ్చి డైలాగ్ ఉంటుంది చూడు ఎందుకట నీ గురించే కనిపెట్టిర్రు అది ఏంటిది ఏమంటారు చూడు పీ తిరిగద్దకి ఏమెరక ఏదో అని ఉంటుంది అదేదో రిచ్ వచ్చి ఏం లాభం ఆ వచ్చిన ఐటమ్స్ ఎట్లా వాడుకోవాలో తెలియాలిగా ఇక దీని మీద ఉన్నది ఆల్రెడీ వేడి వాటర్ వేయర్రి వాటర్ గరం చేయర్రి ప్యాకెట్ అట్లా వేయర్రి అని చెప్పేసి వచ్చింది వెజ్ పులావ్ వచ్చింది వెజ్ పులావ్ తింటున్నా ఇది ఎట్లా ఉండాలి అన్నాడు అడిగి పెట్టి ఇప్పిండు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా తినాలి ఏ దాని మీద కట్టింది అన్న అట్లే కావచ్చు ఆగని చెప్తుండు అన్ననే అది తిననీకి ఇప్పుకోవాలి ఇక్కడ చూడిగా ఇలా ఆల్రెడీ వచ్చింది కదా తింటే అయిపోతుంది ఇట్లా తిను అది ఉడకద్దా మంచిగా తిను ఎంజాయ్ అందుకే ఈ సెంటర్ రిచ్ రావద్దురా ఎవడు రీడు వండిగా చలో కానీ ఇక తిన్నా ఏయ్ దబ్బనే వండితే దబ్బన వేయాడు దబ్బన ఆగా ఇది వీకిందని నేను ఎడితే నువ్వు ఒకటి ఇది ప్లాస్టర్ వేసి ఎత్తిగా ఏం చెప్తా చేయని నాకు ఇది కథ కలిసినట్లేదు దీని అయితే అస్సలకి ఏడిచిపెట్టాను నేను ఇది ముగ్గురు ఉన్నది నాకు నూనె ఉన్నది ఉప్పు కారం ఉన్నది ఇవన్నీ వేసినా సరే దీన్ని అడుగుతీయాలి నేను చల్ వాళ్ళ పోసి పోడా అంటే పెడతావా పెడుతుండా లోపల ఎత్తనాడు పనిగడ పెట్టు నా ఇంటికి గృహ ప్రవేశం ఇల్లుకు పూజ చేస్తుండు డింపి బాబా ఆర్కే బాబా ఎచ్చగుంది గారా ఆర్కే బాబా పెట్టరా చేసి ఎచ్చగుంది ఇక్కడ పెట్టు ఈ తీటగాడు మొత్తం ఆన్ చేసి పీకింది గ్యాస్ చూసి పీకింది ఆ పొక్క ఓడుచుండు ఆ చల్లగా వస్తుంది ఈ రిచ్ హౌస్ లెక్క ఉంది ఇక ఇక అనుకుంటా అయినా కానీ మనం ఇచ్చిపెట్టాం ఇవాళ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినుండే అదేదేమైనా సరే అది అట్లా చేసుడైనా సరే నేను నా రకంగా నేను చేసుకుంటా ఈ ఛాలెంజ్లో వచ్చేసి మన వంశీ వెజ్ పలావ్ చేసుకుంటున్నాను నేను మ్యాగీ చేసుకుంటున్నా కదా సో మన నావినకైతే ఏది లేదు
తినడు కూడా తినడు. ఇక స్టవ్ ఇవి ఏం లేవు, డైరెక్ట్ ఇవరాక ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయిగా అవి తింటాడు, పండుకుంటాడు. పండుకునేటప్పుడు కూడా మొత్తం చల్లగా ఉంటుంది. సో ఎట్లా పండుకుంటాడో ఏమో. ఈ ఓవర్ నైట్ ఒకటి కంప్లీట్ చేస్తే ఏం కాదు. వాడు ఒకడు పులావ్ వేసుకుంటుండు, వీడు ఒకడు మ్యాగీ వేసుకుంటుండు. నా దగ్గర ఐటమ్స్ అయితే ఏం లేవు. ఇది ఒక డైరీ మిల్క్ ఉంది, ఇది ఒకటి ఉన్నది. ఇక ఇది తిని తాగి వంట ఇక అంతే. తినిగా పండుకో సపరేగా. కూర నీకు కొడుతుందారా అంతా అంతేనా? ఆయన పులావ్ మసాలా ఎంజాయ్ అవుతారు కదా. సరిపోతుంది అరా, అది ఉన్నదే పిత్తుకంతున్నట్టుంది. ఏమన్నా చదివినా దానికి ఏ వద్దు అబ్బో వద్దు. ఆడు చూసినా మాట కొనిసుకోకుండా ఏదో వెళ్తుండు, ఆడికి పోతే పిత్తుకం కింద ఎత్తాడు కావచ్చు అంతే. తినిగా నీ కడప నిండుతుంది. మెద్దరం తినాం అనుకో, నీకు నిండదు నాకు నిండదు. అంటే ఒక గాడనాలే ఎత్తదా అని. ఈ ప్రాసెస్ నాటి ఏంది కూరగాయల వంట, కూరగాయల పులావ్. ఎట్లా అంటే నూనె పోసుకుంటా, నూనె ఉంది కాబట్టి ఇవాళ ఎత్తా, ఉప్పు కారం ఎత్తా, మంచిగా ఫ్రై కొడతా, ఫ్రైడ్ రైస్ లెక్క ఫ్రైడ్ పులావ్ అవుతుంది. అప్పుడు తింటా, డిన్నర్ ప్రిపేర్ అయినట్టు. అప్పుడు వెజ్ పులావ్ మంచిగానే ఇచ్చారు కానీ గంట లేదు కలపనీకి. ఈ చిన్నది తినేదాంతో కలుపుకుంటాను ఇక. మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక చూపెట్టు, ఇక ఇటు చూపెట్టు, దగ్గరికి వచ్చి మస్తు అయింది. గరం గరం పులావ్, ఈ బఠానీలు ఇవన్నీ చూస్తే మస్తు అనిపిస్తుంది. ఈ బీర్నిష్కాయ మస్తు ఉంది. ఎప్పుడు తినలే అని ఏమనుకోను, జబర్దస్త్ ఉంది. కొంచెం ఎత్తావా, మ్యాగీ ఎత్తా, కొంచెం ఎత్తావా, మ్యాగీ ఎత్తా. ఇప్పుడు పడకరా, ఏమద్దు పోరా, నువ్వు ఎక్కువ తీసుకుంటావు. ఇప్పుడైతే నాదైతే ఆ విధంగా డైరీ మిల్క్, ఆ మిల్క్ షేక్ తోడు అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు పడుకునే ముందు చల్లని చలిలో ఒక నృత్య ప్రదర్శన అయితే చేయబోతున్నాం. చేస్తారా? ఆడియన్స్ని కొద్దిగా ఎంటర్టైన్ చేయాలి. లాస్ట్ పసలేదు, పడుకునే ముందు కొద్దిగా ఎంటర్టైన్ చేద్దాం. వచ్చిందేనా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేసుడు, చేద్దాం. ఎగురుదాం, ఏదన్నా పాట పెట్టిరా, పాట పెట్టి ఎగురుదామా? ఓకే, ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది మాకు తెలియదు, కానీ మొన్నటి దాకా బాగా నడిచింది. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే రగ్గులు విగ్గులు ఉంటే కథ కలవది. రగ్గులతో రాదు. రెడీ, మొత్తం ఇరుగా తీసేయాలి. పాట ఏంటో మీకు చెప్పలే కదా, చెప్పరా కూర. ఇది బాయిలోనే మళ్ళీ పడితే ఇది విత్ సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. మీరు విత్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చూడరు. యూట్యూబ్ లో వచ్చేసి వేరే మ్యూజిక్ తోటి అయితే ఉంటుంది. రెడీ అని అని చెప్తున్నా. बड़ी लागेलू झकास, तानिया वा हमरा पास, ऊपर वाला तोहके बनौले. అబ్బో, ఈ ఒక్క స్టెప్ కోసం దగ్గర అర్ధగంట రిహార్సల్ చేసినాం. అయినా సరే వీడు నా ముంగడ వీడు పోతున్నాడు గిట్ట అన్న మస్తు ఎత్తుడు. ఇప్పుడు బాయిలో నువ్వు వాడు మరి. బాయిలోనే
బాయిలోనే మళ్ళీ పడితే బాయిలోనే అన్న మనకు వస్తలేదు అత్తలేదు. నేను ట్రై చేసిన. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. వి ఎంజాయ్ లాట్. ఫుల్లు. ఇప్పుడైతే వాడుకున్నాం ఇక. నువ్వు గడేటు గిడు అడుగు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినా కదరా. అద్దు అడుగు. ఇట్లా కథ రాత్రి దొరుకుతావు. ఇది చూడు ఎట్లుంది, కుక్క వండుకొని దాని లెక్క ఉన్నది. ఇక ఏదో కుక్క వండుకొని లేచిపోయేట్టుంది అలాగే రౌండ్గా. ఇలా వాడతాను అసలు నేను. అయ్యో చలో పండుకో పంటనా చలి పెడుతుంది. ఈ దూర సంచి చిట పెడుతుంది. దేంద్రా ఇది. అలా ఎచ్చ ఉంది అంటే గించో సార్. అర్రే ఒకేషన్గా డింపి డింపే ఒక్క వేసిండు. చల్లగా వస్తుంది అలాగే కాళ్ళకి కొడుతుంది. చల్ల చలి ఈ చలికాలంలోనే ఉండాలి మినీ ఏసీ. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. ఏం చలి పెడుతుందంటే ఘోరంగా చలి పెడుతుంది. ఆల్రెడీ మా విలేజ్లో పాటలు అయితే పెట్టేసారు అనమాట. సో దాని సౌండ్కి అయితే మేలుకు వచ్చింది. అసలు నిద్ర పడితే ఇక మేలుకు వచ్చిందని చెప్పనీకి అటుబొర్రి ఇటుబొర్రి మొత్తానికి అయితే తీసేసినాం. ఓవర్ రైట్ ఇట్లయితే ఉందన్నమాట చలి. ఒకసారి గుడిసె యొక్క పరిస్థితి చూపిస్తా చూడ్రి. ఇగో మొత్తం ఫాగే, లోపల బయట మొత్తం ఫామ్ అయిపోయింది. ఇంకా నాకు ఇది ఉంది కాబట్టి కొద్దిగా సర్వైవ్ అయినా. ఇది నా మీద పడాల్సిందంతా దీని మీద పడి ఆగిపోయింది అనమాట. ఇక ఇదంతా ఫాగే. వీళ్ళ సైడ్ కూడా ఇక వీళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అయింది. ఎందుకైనా చుట్టూ ఉండేవారికల్లా వీడు మమ్మీ మెసులుతాడు, వీడు కూడా లేస్తాడు కావచ్చు. వీంది కూడా గిట్లుంది. మొత్తం మంచిగా పడ్డది. వాటర్ మీద చూడొచ్చు. మా దగ్గర ఉన్న బ్యాటరీలా ఛార్జింగ్ అయిపోయినట్టున్నది. లైట్లు అయితే బంద్ అయిపోయినాయి. ఏ రాత్రి బంద్ అయినాయేమో. వీడు మీద ఉన్నట్టున్నాడు, మళ్ళీ కిందికి వచ్చిండు. ఎప్పుడు ఇనుప అన్న ఏముంది మంచిగా గరిలేవన్నట్టు అన్నాడు. మొత్తం మంచి సలోషం అయితే లేదు. మెల్లగా మంట పెడతా ఒక దగ్గర. పొగొచ్చినా లేకపోతే కొద్దిగా షెక్ వచ్చినట్టు అనిపించినా వీళ్ళు కూడా లేచి వస్తారు. ఇక ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది. అటు సైడ్ రెడ్ అవుతుంది. మీరు చూడొచ్చు. అగ్గో ఇంకో గంటన్నర అయితే తెల్లారుతుంది. సలోషం అయితే లేదు. మంట పెట్టుకుని నైట్ పెట్టినట్టు. మంట కొద్దిగా ఎచ్చాది. అలాగనే ఎవరో ఒకరు లేచేస్తారని చెప్పినా కదా. ఇగో వచ్చేసాడు. బాగా లేచింది. ఇవాళ దాకానేమో మండలేదు. మా నాన్న మండలేదు. ఒక్కడిసారి బుస్సుమని లేచింది. అబ్బో వాడిని లేపుతలేము. వాడు లేచిన తర్వాత మంట పెట్టుకున్నామని చెప్తాం. నాకు ఈ కట్టెలు పట్టుపడిపోయినాయి, అందుకే సౌండ్ వచ్చింది. కూడా మెసులుతాడు, లేపుతలేము. ఈ పాటల సౌండ్కే మెయిన్ మేలుకొస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం రెడ్డిగానే అయితే సూర్యుడు బయటికి వెళ్తుండు. మన వంశీ ఇంకా లేవలేదు. వంశీ అయ్యో మీరు చూడవచ్చు. ఆడికిడికి ఇద్దరు పెట్టు అన్నాడు. నేను అనుకుంటే ఇద్దరం కలిసి ఎంతడమో అంటున్నాడు. ఇగో ఇటు కాలు పెట్టిండు. ఈడొక తలకాయ ఉంటే ఇద్దరు ఉన్నట్టున్నది. లేవు మంట పెట్టాందా కింద అనుకున్నావు. ఏమైంది? మంచిగా బెడ్ ఉన్నాక కింద ఎందుకు అనుకున్నావు? మొత్తం ఆ గుండు తాకుతుంది లేస్తే. దా మంట పెట్టిండు అన్న నేను లేచేవారికి. దా ముందు తాకింది.
ఇప్పుడే జస్ట్ అటు సైడ్ సన్ రైజ్ అయితే అవుతుంది. జస్ట్ ఒక చిన్న కొన కనబడ్డది, ఫాస్ట్గా వెళ్తుంది. మీకు ఆ ఫుటేజ్ కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తా. అరే లేవరు ఈ కట్టె మీద పెట్టి కదలకుండా పట్టుకుంటా ఫోన్. జూమ్ కొడితే 5x కాడకు వస్తుంది. ఇప్పుడే లేస్తుంది అల్లకి ఇట్లా వెళ్తుంది. ఫస్ట్ కొంచెం ఉండే, ఇప్పుడు బాగా అయినావు. సో మొత్తాన్ని మీరు చూసిరు కదా, సన్ రైజ్ అయితే ఆ విధంగా అవుతుంది. సో మన ట్రాన్స్పరెంట్ హౌస్లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక పూరా ఎంజాయ్ అయ్యారా మంచిగా అన్నట్టు నువ్వుగా. రిచ్ పెడతా రిచ్ కాకపోతే ఏమైందంటే ఉందా కట్లు వేసుకొని కట్టాంగా ఇట్లా పండుకున్నాం మంచిగా. పండుకున్నాక ఏమైంది మొత్తుకోపోతుంది మొత్తం మీద అంతా తీపులు వస్తుందండి రాలుగు. దాని మీద కొద్దిగా గడ్డి ఎత్తి అట్లే పట్టుకపోవచ్చు. పాడాను ఏదో పొక్క వచ్చిండు వీళ్ళకెళ్ళి చల్లగా వస్తుంది ఈ పొరడు. ఎంత మంచి పడ్డది గొరగా చలి పెట్టింది. ఇగో డ్రాప్స్ ఆల్రెడీ చూపించిన ఇంత ముందుకే. చలి గురించి నువ్వే చెప్పాలని నేను వినాలే. నీకు బాగా పెట్టచ్చు ఇంకా బాగా ఇట్లా పెట్టింది. ఆడ ఏమున్నదని ఏదంగా వెళ్తుడాగో ఏం లేదు ఆడాగో. కానీ వెరైటీ ఉందిరా మీ ఇద్దరు వాటికంటే నాదే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు చూడు కొట్టు పైకి కొట్టు. గట్టిగా రారా ఇండస్ట్రీ పెడతా. నా హౌస్ తయారు చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే అయింది. ఈ 2 కట్టెలు ఇట్లా పెట్టినాయి కదా, ఇది ఇట్లా ఊతుంది. మళ్ళీ ప్లస్ నడిచినా కొద్దిగా ఈడ దాక్కుతుంది. ఇట్లా పెడితే అయిపో వీసేపు ఇదే కిందికి పెడితే ఇట్లా దాటుకొని వణుకుంటుండే. భలే చేసినప్పుడు ఓకే ఇంకా లగ్జరీస్ వేస్తా రిచ్ వస్తాయి. నేను లావడి తలకాయ గిల్ల వేయచ్చు. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు ఓవర్ నైట్ ట్రాన్స్పరెంట్ హౌసెస్ సర్వైవింగ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్. ఆహా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.